నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన లలిత తంత్ర మాలిక్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు. చాలా మందికి ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది కేవలం మంత్రంతో దొరకటం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి భార్యాభర్తలకు సంబంధించింది గురుగారు. అంటే అది భార్యకైనా అవ్వనియండి, భర్తకైనా అవ్వనియండి, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చేస్తున్నా కూడా రికగ్నిషన్ రావట్లేదు. కొంతమందికి 20-30 ఏళ్ళు అయినా కూడా ఒకరికొకరు అర్థం అవ్వరు అసలు. అవును, రికగ్నైజ్ చేయట్లేదు. నేను ఎంత చేసినా ఫ్యామిలీ కోసమే కదా, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు కదా గురుగారు. అలాంటి వారి కోసం ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. దీనికి ఎట్లా చేయాలి ఏంటి, అసలు ఈ తంత్ర విధానం ఎలా చేయాలి ఏంటి అంటే, అర్ధనారీశ్వర ఫోటో ఉంటుంది. అంటే సగం అమ్మవారు సగం పరమేశ్వరుడు ఉండేటువంటిది అర్ధనారీశ్వర స్వరూపం ఉన్నటువంటి పటాన్ని మనం పెట్టుకోవాలి. దీనికి పెట్టుకొని గంధం ఉంటుంది కదండి, చక్కగా గంధాన్ని బాగా, గంధం పౌడర్ కంటే కూడా గంధం అరగబావడం ముఖ్యం ఇక్కడ. చక్కగా అరగబాని ఆ గంధాన్ని చక్కగా మీరు ఒక స్క్వేర్ ఒక ఇంత వేసుకున్నా సరిపోతుందండి, లేదా ఇంకొంచెం పెద్ద వేసుకుంటానో పర్లేదు. వేసుకొని ఆ గంధం అరగబావిన గంధాన్ని మీరు ఒక పీట వేసుకొని తెల్లటి వస్త్రం వేయండి ఫస్ట్ దాని మీద. తెల్లటి వస్త్రం వేసి ఆ స్క్వేర్ లాగా ఒక ఇంత భాగం, ఒక 9 inches by 9 inches అనుకోండి. ఆ గంధం అరిగిన గంధాన్ని దాన్ని మొత్తం లోపల మొత్తం అద్దేసేయండి. అదే స్క్వేర్గా ఒక ముగ్గు వేసేసుకుని అందులో గంధం ఫుల్ చేసేసుకోవాలి. ఎరుపు పుష్పాలు, తెలుపు పుష్పాలు తీసుకోవాలి. దీనికి ఎరుపు తెలుపు గుర్తుపెట్టుకోండి. తీసుకొని దానికి ఒక ఎరుపు పుష్పం, తర్వాత తెల్లది, అలా 4 పక్కల మొత్తం పెట్టేస్తారు. చుట్టుపక్కల పెట్టేసిన తర్వాత ఆ స్క్వేర్లో మధ్యన 2 దీపాలు పెట్టండి. ఒకటి పరమేశ్వరుడు, ఒకటి అమ్మవారు అనుకోండి. కాసేపు అనుకొని మీరు అక్కడ మాత్రం అర్ధనారీశ్వర పటం ఒకటి పెట్టుకుంటారు. ఒకవేళ మీ దగ్గర పటం లేదు, మీరున్న ప్రదేశంలో దొరకటం లేదు అనుకుంటే 2 పసుపు కొమ్ములైనా పెట్టుకోవచ్చు. అక్కడ తప్పేమీ లేదు. కాకపోతే ఆ 2 పసుపు కొమ్ములని కట్టండి నీట్గా, విడివిడిగా కాకుండా కట్టేసి పెట్టండి. కట్టేసి పెట్టి ఇలాగ మీరు ఒక తెల్లటి వస్త్రం ముందేం చేశారు, ఒక పీట వేసుకున్నారు. దాని తర్వాత తెల్లటి వస్త్రం వేసుకున్నారు, స్క్వేర్లో ఇది చేశారు, మధ్యలో గంధాన్ని మొత్తం వేశారు. ఇది 40 రోజులు ఇలా ఉండొచ్చు. ఇది లేదా ఏ రోజు కాదు నేను పటం మార్చుకోవచ్చు, తప్పేం లేదు. కొంతమంది కలశం కూడా పెడతారు, పెట్టవచ్చు, తప్పేం లేదు. 40 రోజుల పాటు ఇలా చేసి దీనికి మంత్రం ఏమిటి అంటే, ఓం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్త ఓరు ద్వయాన్వితాయ నమః. ఓకే, ఇది చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటి, లలితా సహస్రనామాలో దీని మీనింగ్ ఏం చెప్పారు అంటే, అమ్మవారి యొక్క తొడల భాగం, మృదువైన తొడల భాగము అయ్యవారికి మాత్రమే తెలుసట. అంటే దీనికి మనకు చూడడానికి ఇదేమిటి, తొడల భాగం గురించి వర్ణించారేంటి అనిపిస్తుంది. కాదు, ఇక్కడ జ్యోతిషాస్త్రంలో గురుస్థానంగా చెప్తారు తొడ భాగాన్ని, పాదాల స్థానాన్ని గురుస్థానంగా చెబుతారు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలకు నమస్కారం చేస్తాం, గురుస్థానం కాబట్టి. ఓకే, అలాగే దీనివల్ల కేవలం వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తప్పడమే కాకుండా ఒకరికొకరు, ఇప్పుడు కొంతమంది చూడండి 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయింది, ఇంకా అర్థం కాదు ఒకరికొకరు. అవును, అలా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయం వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారు, సరిగ్గా సఖ్యత ఉండట్లేదు అంటే, లోపల ఉన్నటువంటి అంశం ఒకరికొకరు అసలు అర్థం కావట్లేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. వాళ్ళ మనస్కారకులు కలవరు, కమ్యూనికేషన్స్ కారకులు కలవకపోవచ్చు, ఆకర్షణ కారకులు వాళ్ళు కరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఇట్లా ఉంటుంది. ఈ ప్రక్రియ చేసి దీనికి నైవేద్యం ఏం పెడతారు అంటే, పసుపు అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పసుపు అన్నం నైవేద్యంగా పెట్టి, బెల్లం అన్నం, గూడాన్నం ఉంటుంది చూసారా, గూడాన్నాన్ని బలిగా సమర్పించి దాన్ని పక్షులకు, గోవులకి, లేకపోతే కుక్కలకి, దేనికైనా వేయవచ్చు. ఓకే, బలిగా సమర్పించటం అంటే ఎట్లా గురు? ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మనకి పసుపన్నం ఏమో ఒక పులిహార లాగా తయారు చేసి మనం నైవేద్యంగా పెడతాం. అవును. గూడాన్నం వచ్చేసి మీరు చక్కగా తీసుకొని ముద్దలుగా అంటే ఆ మంత్రం చదువుతూ
మంత్రం చదువుతూ ముద్దలు ముద్దలుగా ఒక 5-6 ముద్దలు చేసేసి వాటర్ తీసుకొని బలి సమర్పయామి అని అనుకోవచ్చు. అనుకొని ఓకే. ఆ అన్నాన్ని మీరు పక్షులకో, కాకులకో, లేకపోతే ఈ గోవులకో వీటికో పెట్టేసాలి. వాటిని మనం తినకూడదు. చాలామంది తెలియక ఇప్పుడు బలిస్తుంటారు. బలిచ్చిందని మళ్ళీ తీసుకొని తింటుంటారు తెలియక. అట్లా తినకూడదు. ఓకే. వేరే వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే ఆ బలిచ్చినటువంటి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ప్రసాదంగా పంచుతారు. అది వేరు. మనం మాత్రమే తినడం అనేటువంటి చేయకూడదు అక్కడ. ఓకే. అది చేయాలి. అలా గనక అంటే ఇప్పుడు నలుగురికి పంచినాక మనం తినొచ్చా గురుగారు? అంటే ప్రసాదంగా కొంచెం తినడం వేరు, మనం మొత్తం మనం తినేయడం వేరు. ఓకే. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కలే తినేస్తారు. అది బలిచ్చి మనం తినేయడం కాదు. బలి యొక్క ప్రాధాన్యతే వేరే జీవులకి ఇవ్వాలి నువ్వు చేస్తున్న ప్రక్రియ వల్ల. ఓకే. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు ఒక పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ వల్ల నీకు ఒక్కడికే కాదు. మనం ఆలయానికి వెళ్తున్నాము, కొబ్బరికాయ షాప్ వాడి దగ్గర కొబ్బరికాయ కొంటాం, ఓ దీపం కొంటాం. కేవలం ఈ ఆలయాల వల్ల ఎంతమంది బ్రతుకుతున్నారు తెలుసా? కొన్ని లక్షల మంది బిజినెస్ నడుస్తుంది దాని మీద. ఆలయాలు, ఈ దేవత ఆరాధన అనేది లేకపోతే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు ఏమీ లేకుండా. కాబట్టి నలుగురికి మంచి జరిగేదే పూజా విధానంలో చెప్పాలంటే. సో ఇలా చేస్తే ఖచ్చితంగా ఒకరికొకరు అర్థం అవ్వడం, ఒకరికొకరు ధర్మబద్ధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అంటే ఒకరి మీద ఒకరికి గౌరవం పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మొట్టమొదటిగా వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి. ఇక్కడ ఎందుకు ఒకరికొకరు అర్థం కారంటే వాళ్ళ మీద ఎందుకు అటెన్షన్ పే చేయాలంటే ఒకరి వాల్యూస్ ఒకరికి తెలియవు. వాల్యూస్ తెలియనప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెప్పేది వినేదేంటి మనం, చెప్పొచ్చేవలే నువ్వు అని భార్య అంటుంది, నువ్వు చెప్పొచ్చేవలే భర్త అంటాడు. ఆ వాల్యూస్ అనేవి తెలియడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మంత్రం వల్ల. ఓకే. 40 రోజుల పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నైవేద్యాన్ని పసుపు అన్నం పెట్టలేకపోతే అరటి పళ్ళు అయినా పెట్టచ్చు. ఎండాకాలం చేసేటట్టయితే మీరు మామిడి పళ్ళు కూడా పెట్టచ్చు. మీరు ఏవైనా పసుపు రంగు పెట్టడం మంచిది. ఓకే గురుగారు. ఇలాగా రోజు నిత్యం 40 నిమిషాల పాటు ఈ మంత్రం చేసుకోవాలి. అక్షింత వేస్తూ ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చూస్తారు చేంజ్ అనేటువంటిది. 100% చేంజ్ చూస్తారు మీరు. ఓకే. అలాగే గురుగారు. సో విన్నారు కదా, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యకి గురుగారు కేవలం మంత్రంతో మనకి పరిష్కారాన్ని తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.